అల్యూమినియం ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. దాంతో భారత స్టాక్ మార్కెట్లో నాల్కో, హిండాల్కో షేర్లు భారీగా దూసుకెళ్లాయి. అసలు అల్యూమినియం ధరలు ఎందుకు పెరుగుతున్నాయి? ఈ స్టాక్స్కు ఇంకా లాభం ఉంటుందా? ప్రపంచ మార్కెట్లో అల్యూమినియం ధరలు ఏకంగా 7 వారాల గరిష్ట స్థాయికి చేరాయి. దీనికి ప్రధాన కారణం మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న ఉద్రిక్తతలు. మధ్యప్రాచ్యంలో పరిస్థితులు తీవ్రంగా మారితే ప్రపంచ సరఫరా వ్యవస్థపై ప్రభావం పడే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఇంధనం, రవాణా ఖర్చులు పెరగడంతో మెటల్స్ ధరలపై కూడా ప్రభావం పడుతుంది. ఇదే సమయంలో అల్యూమినియంకు డిమాండ్ కూడా కొనసాగుతోంది. ఆటోమొబైల్స్, ఎలక్ట్రిక్ వెహికల్స్, నిర్మాణ రంగం, ప్యాకేజింగ్, రెన్యూవబుల్ ఎనర్జీ వంటి అనేక రంగాల్లో అల్యూమినియంకు భారీగా డిమాండ్ ఉంది. దీంతో అల్యూమినియం ధరలు పెరగడం అల్యూమినియం తయారీ కంపెనీలకు సానుకూలంగా మారుతుంది. అందుకే నాల్కో, హిండాల్కో వంటి మెటల్ షేర్లలో కొనుగోళ్లు పెరిగాయి. నాల్కో షేరు ఒక్క రోజులో దాదాపు 8% వరకు లాభపడింది. అయితే ఇక్కడ ఒక్క రిస్క్ కూడా ఉంది. అల్యూమినియం ధరలు అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులపై ఆధారపడి ఉంటాయి. మధ్యప్రాచ్య ఉద్రిక్తతలు తగ్గినా, ప్రపంచ సరఫరా పెరిగినా ధరలు మళ్ళీ తగ్గే అవకాశం ఉంటుంది. అందుకే ఈ షేర్లలో కేవలం ఈరోజు ధర పెరిగిందని పెట్టుబడి పెట్టకుండా అల్యూమినియం ధరల ట్రెండ్, కంపెనీల ఉత్పత్తి, లాభాలు, వాల్యుయేషన్ను కూడా పరిశీలించాలి. మరి అల్యూమినియం ధరలు ఇంకా పెరుగుతాయని మీరు భావిస్తున్నారా? నాల్కో, హిండాల్కోలో ఇంకా ర్యాలీ ఉంటుందా? కామెంట్స్లో చెప్పండి. ఇలాంటి బిజినెస్ అప్డేట్స్ కోసం ఎన్టీవీ బిజినెస్ను ఫాలో అవ్వండి.